పాట పాడదాం అనుకోలేదు. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వేదికను అలంకరించిన విశాఖ మహానగర సహకార్యవాహ శ్రీ తమ్మిన నరసింహరావు గారికి, అదేవిధంగా నా కుడివైపున కూర్చున్న ఆనందపురం ఖండ విస్తారక్ శ్రీ రవి గారికి, అదేవిధంగా ఈ శ్రీ వెంకట విద్యాపీఠ్ చైర్మన్ శ్రీ వెంకట గారికి, అలాగే నా మిత్రుడు అప్పలరావు గారికి, అదేవిధంగా ఈ పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలందరికీ నా యొక్క శుభాశీస్సులు. నా పేరు బాలి రవి. నేను ప్రస్తుతం ఆనందపురం ఖండ ఆర్ఎస్ఎస్ ఆనందపురం ఖండ కార్యవాహగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. అదేవిధంగా గుడిగావ విజ్ఞాన విహార ఆవాస విద్యాలయంలో ఎగ్జిక్యూటివ్ బాడీలో ఒక డైరెక్టర్గా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వెంకట గారికి, మీ స్కూల్ యాజమాన్యానికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆర్ఎస్ఎస్ గీతే పాడతాను. ఎందుకంటే కన్నతల్లి, మాతృభూమి వీటిని మించిందేం లేదు. వీటి తర్వాతే దేవుడు, అంతే కదా. ఇందాక ఏం చెప్పారు నరసింహరావు గారు? వినాయకుడు అంటే అడుగుతాడు, ఏంటి నాన్నగారు నాకు ఇటువంటి విషమ పరీక్ష పెట్టారు, నేను చూస్తే ఎలా ఉన్నాను, తమ్ముడు చూస్తే చురుగ్గా కదిలిపోతాడు, నాకేంటి ఈ ప్రమదగణాలకి అధిపతిని అంటే అధిపతిని కావాలన్న కోరిక లేదు, కానీ మీరు ఈ పరీక్ష పెడుతున్నారు అన్నదమ్ములిద్దరికి ఏదో చేయాలని చెప్పేసి నన్ను ఏం చేయమంటారు చెప్పండి. నేను ఇంత పెద్ద బొజ్జ పెట్టుకొని ఇటువంటి విగ్రహంతో, నా చిన్న మూషికంతో నేను ఎక్కడికి పరిగెత్తి వెళ్ళగలని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఎవరిని? తన తండ్రి పరమశివుడిని అడిగితే, అంటే చూడండి, ఇందాక ఆయన చెప్పారు కదా, మీరిద్దరికి పందెం అనగానే కుమారస్వామి ఎవరైతే శరణం ఉన్నారో కుమారస్వామి వెంటనే మేఘాలు ఇంతే కదా, మా అన్నకంటే నేనే వేగంగా వెళ్ళొచ్చేయగలని చెప్పేసి ఒక అహంకారపూరితమైన ఆలోచనతో వెనుక ఇంకేది సంబంధం లేకుండా ముందుకు ప్రయాణం సాగిపోయాడు. కానీ తను మాత్రం నాన్నని, ఎవరైతే కన్నతండ్రి ఉన్నారో కన్నతండ్రి యొక్క సలహా అడిగితే ఈ ముల్లోకాలను తిరిగి ముల్లోకాల్లో ఉన్న అన్ని గంగలలో స్నానం ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంతకు 1,00,000 రెట్లు ఏంటంటే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే, తల్లిదండ్రులకు నమస్కారం పెడితే అంత పుణ్యం కలుగుతుందని చెబుతారు అన్నమాట. అంటే దాని ద్వారా మనకి ఇచ్చిన సందేశం ఏంటమ్మా? తల్లిదండ్రులే మనకు ప్రత్యక్ష దైవాలు. అర్థమైందా? వారిని మించి, అంటే వారి కాళ్ళకి మనం మొక్కితే ఈ సకల కోటి దేవతలు ఎవరైతే ఉన్నారో ఈ కోటి దేవతలకి మనం సాష్టాంగ నమస్కారం చేసినట్లే. మనం గుళ్ళు గోపురాలకు వెళ్ళాల్సిన పని లేదు. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ అని చెప్పి అన్నారు. తర్వాత ఆచార్య దేవో భవ అని చెప్పారు అన్నమాట. ముందు అమ్మా నాన్నలే మన ప్రత్యక్ష దైవాలు. కాబట్టి వారిని ముందు గౌరవిస్తాం, వారిని ముందు పూజిద్దాం. తర్వాత మనకేంటంటే విద్యను అంటే మనం ఏదైతే అజ్ఞానమైన అంధకారం నుంచి జ్ఞానమైన వెలుగు మార్గంలోకి నడిపించే మన గురువు ఎవరైతే ఉన్నారో గురువు గారికి ప్రణామం చేద్దాం అన్నమాట. అర్థమైందా? సరేనా? అంటే నరసింహరావు గారు సమయం ఉంటే చాలా చక్కగా మంచి విషయాలు చాలా చాలా చక్కగా బోధిస్తారు మనకి. ఇంకా గంటగా 2 గంటలు 3 గంటలు ప్రసంగించమన్న అద్భుతమైన సందేశం మనకు అందిస్తారు. కాకపోతే ఇప్పుడు సమయాభావం వల్ల ఏంటంటే త్వరగా ముగించారు అనమాట. మీరు దాన్ని ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి, మీకు కూడా సమయం అవుతుంది కదా. కాకపోతే వినాయకుడి తాలూకా ఏదైతే వినాయకుడు చూసి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. వినాయకుడి తాలూకా కళ్ళు చాలా చిన్నవి, కానీ దృష్టి మాత్రం చాలా సునిశితమైనది అనమాట. నిశితమైన దృష్టి.
చిన్న ఎవరు చూడండి, ఏనుగు అంత పెద్దదైనా కింద కనిపించే చిన్న సూది కూడా కనిపిస్తుంది. అంత పవర్ఫుల్ ఆ కళ్ళు. అంటే అంత చక్కగా పరిగణించగలవు, ఏ విషయాన్నైనా అంత చక్కగా గ్రహించగలవు అన్నమాట. అటువంటి కళ్ళు. అంటే ఆ రకంగా మన యొక్క దృష్టి ఉండాలి సార్. కొన్ని విషయాలు ఏంటంటే చాలా చాకచక్యంగా ముందుకెళ్ళాలి. అదే విధంగా చెవులు చాలా పెద్దవి. అంటే ఏదైనా విషయాలు మంచి మంచి విషయాలు తెలుసుకునేందుకు ఏంటంటే చాలా, అంటే చిన్న విషయమైనా చాలా చక్కగా మనకి వినపడుతుంది అనమాట. ఎక్కడ చిన్న శబ్దమైనా వెంటనే వినపడుతుంది. అంటే మనం ఏదైనా మంచి విషయాలు నేర్చుకోవడానికి మన చెవులని అంత చక్కగా పరికించి పెట్టాలి, దాని మీద శ్రద్ధ పెట్టాలి. అందుకే వినాయకుడి యొక్క రూపం గురించి మనం ఒక్కొక్కటి మనం పరికిస్తే మనకి చాలా మంచి అంశాలు తెలుస్తాయన్నమాట. కాబట్టి ఇంతకంటే మేము బాధ పెట్టను, బాధించను. ఇప్పుడు నా తరఫు ఏంటంటే ఒక చిన్న పాట పాడతాను, తర్వాత తను పాడుతుంది. ఇప్పుడు తర్వాత పాడుతుంది, బహుశా నేర్చుకుందాం. దివికేగిన మన దేశ భక్తుల అడుగు జాడనే అనుసరించవలెనోయి. కారాగారమి ప్రాసాదముగా తుపాకి గుండ్లే పూల చెండ్లుగా మురి చేరుగనే ఉయ్యాలలుగా తలంచి ధర్మోద్ధారణ కొరకై దివికేగిన మన దేశ భక్తుల అడుగు జాడనే అనుసరించవలెనోయి. ప్రతిఫలములు వాంఛింపకయే నీలాంబుదములు నీరమొసగినటు కాయరంగమున కర్మవీరులై స్వతంత్ర సమర జ్వాలల తెరయై దివికేగిన మన దేశ భక్తుల అడుగు జాడనే అనుసరించవలెనోయి. సమాజ సింధువులోని కణాలై స్వేచ్ఛా సీమకు పునాది శిలలై కథన రంగమున మృత జీవనులై మాతృపదమున రాలిన విరులై దివికేగిన మన దేశ భక్తుల అడుగు జాడనే అనుసరించవలెనోయి. నవీన భారత నందన వనమున పూచిన పౌరుష పారిజాతమున తావుల నీలా తరింపజాలి జననికి హృదయ నివాళులను సగే దివికేగిన మన దేశ భక్తుల అడుగు జాడనే అనుసరించవలెనోయి. అనుసరిద్దామా? ధన్యవాదాలమ్మా మీకు, మీ స్కూల్ యాజమాన్యానికి. ఎందుకంటే 2-3 కార్యక్రమాలకి మేము హాజరు కాలేకపోయాం. అంటే ఈ రోజైతే కాస్త బిజీ షెడ్యూల్ నరసింహరాజు గారు కానీ నాకు కానీ మరి మాట ఎట్టి పరిస్థితిలో తప్పకూడదని చెప్పేసి వచ్చాను అన్నమాట. చాలా చాలా ధన్యవాదాలు.